ఓం శాంతి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. రాజ్యోగి బ్రహ్మకుమార్ జగదీష్ చందర్ హసీజా ఎవరినైతే స్వయం భగవంతుడు సంజయుడు అంటూ అభివర్ణించారో, ఎవరైతే ఈ ఈశ్వరీయ సాహిత్యమునంతా కూడా రాయడానికి నిమిత్తమయ్యారో, ఆ విశేషమైన ఆత్మ యొక్క సంపూర్ణత పొందినటువంటి రోజు. అన్నయ్య 12 మే శరీరం విడిచిపెట్టారు. చాలా విశేషమైనటువంటి సేవలను బాబా అన్నయ్య ద్వారా చేయించారు. యజ్ఞం యొక్క సిస్టమ్ అంతా కూడా సెట్ చేయడంలో రమేష్ భాయ్, జగదీష్ భాయ్ ఇద్దరు కూడా చాలా విశేషమైనటువంటి పాత్ర వహించారు. ఈరోజుటి మురళిలో బాబా ప్రీతి బుద్ధి కలిగినటువంటి పిల్లల గుర్తులను వినిపించారు. మీరు పరస్పరంలో దేహదారుల పైన ప్రీతిని పెట్టుకోకండి. ఒకరితో ఒకరు ప్రేయసి ప్రియులుగా కాకండి. బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతోనే జోడించాలి. మీ ప్రీతి బాబాతో మాత్రమే ఉండాలి. బాబాతో ఉండాలి కాదు, బాబాతో మాత్రమే ఉండాలి. మిగతా దేహదారులందరితో స్నేహం ఉండాలి, సహయోగం ఇవ్వాలి, పరస్పరంలో కలిసి సేవ చెయ్యాలి. కానీ ప్రీతి ఒక్క బాబాతోనే ఉండాలి అన్నారు. అమృత వేళ లేచి ప్రేమగా బాబా స్మృతిలో ఉండాలి. అందరికీ బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి అన్నారు. ఇది 12th మే 2026 మురళి. మధురమైన పిల్లలు, ఇప్పుడు వినాశన సమయం చాలా సమీపంగా ఉంది. కావున ఒక్క బాబాతో సత్యమైన ప్రీతిని కలిగి ఉండండి. ఏ దేహదారి పైన ప్రీతి కలిగి ఉండవద్దు. ఇప్పుడు వినాశన సమయం, అంతిమ సమయం సమీపంగా ఉంది. కావున ప్రీతి ఒక్క బాబాతోనే ఉండాలి, దేహదారులతో కాదు. ప్రశ్న: ఏ పిల్లలకైతే బాబాపై సత్యమైన ప్రీతి ఉంటుందో వారి గుర్తులేమిటి? బాబా ఇందులో 6 విశేషమైనటువంటి లక్షణాలను, గుర్తులను వినిపించారు. మొదటిది, వారి బుద్ధి యోగం ఏ దేహదారి వైపుకు వెళ్ళజాలదు. వారు పరస్పరం ఒకరిపై ఒకరు ఆకర్షితులు కారు. రెండవది, ఎవరికైతే సత్యమైన ప్రీతి ఉంటుందో వారు సదా విజయీగా అవుతారు. ప్రీత బుద్ధి విజయంతి, విపరీత బుద్ధి వినశ్యంతి అని భగవద్గీతలో రాసి ఉంది. విజయులుగా అవ్వడం అనగా సత్యయుగ మహారాజులుగా, మహారాణులుగా అవ్వడం. మూడవది, ప్రీతి బుద్ధి కలవారు తండ్రితో సదా సత్యంగా ఉంటారు. వారు ఏది దాచలేరు. నాలుగవది, రోజు అమృత వేళ లేచి ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తారు. ఐదవది, దదీజీ ఋషిల సేవలో తమ ఎముకలను సైతం సమర్పిస్తారు. ఆరవది, వారి బుద్ధి ప్రాపంచిక విషయాలలో భ్రమించజాలదు. ఈ 6 లక్షణాలు సత్యమైన ప్రీతి కలిగినటువంటి వారిలో కనిపిస్తాయి. పాట: వారు మా నుండి ఎప్పుడూ దూరం కాలేరు, వారి పట్ల మాకున్న ప్రేమనెవరు తగ్గించలేరు. ఓం శాంతి. బ్రహ్మ ముఖ వంశావళికి చెందిన బ్రాహ్మణ కులభూషణులు ఈ ప్రతిజ్ఞ చేస్తారు. ఏమని? వారు మా నుండి ఎప్పుడు దూరం కారు, మేమెప్పుడు బాబాకి దూరంగా అవ్వము, బాబా పట్ల మాకున్న ప్రేమను ఎవ్వరూ తగ్గించలేరు అని. ఎందుకంటే వారి ప్రీతి ఒక్క బాబాతో జోడింపబడి ఉంది. ఇప్పుడు ఇది వినాశన సమయం అని మీకు తెలుసు. వినాశనం జరగవలసిందేనని బాబా పిల్లలకు నేర్పిస్తున్నారు. వినాశన కాలంలో ఎవరి బుద్ధి అయితే తండ్రితో ఉంటుందో వారే విజయాన్ని పొందుతారు. అంటే సత్యయుగ అధిపతులుగా అవుతారు. రాజులు మరియు ప్రజలు అందరూ విశ్వానికి యజమానులుగానే పిలువబడతారు. కానీ ప్రత్యేకంగా పరిపాలన చేసే బాధ్యత ఒకరికి ఉంటుంది కదా, వారిని విశ్వ మహారాజా, మహారాణి అని అంటారు. ఇప్పుడు రాజులు, ప్రజలు, ఇంకా సామాన్యమైనటువంటి వారు ఎవరైనా విశ్వానికి యజమాని అని పిలువబడినా పదవిలో చాలా తేడా ఉంటుంది కదా. ఎంతైతే బాబాపై ప్రీతిని కలిగి ఉంటారో, బాబా స్మృతిలో ఉంటారో, అంతే ఉన్నత పదవిని పొందుతారు.
బాబా స్మృతి ద్వారానే మీ వికర్మల భారం భస్మమవుతుందని బాబా అర్థం చేయించారు. వినాశకాలే విపరీత బుద్ధి అని మీరు రాయవచ్చు. ఇలా వ్రాయడంలో భయపడాల్సిన పని లేదు. వారి వినాశనం జరుగుతుందని, ప్రీతి బుద్ధి కలవారు విజయాన్ని పొందుతారని స్వయంగా నేనే స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికీ ప్రీతి లేదు, కేవలం మీకు మాత్రమే ఆ ప్రేమ ఉంది. పిల్లలు పరమాత్మ మహిమను మరియు శ్రీకృష్ణుని మహిమను వేరువేరుగా రాసినట్లయితే గీతా భగవంతుడు ఎవరో నిరూపించబడుతుంది. ఇది తప్పకుండా అవసరం కదా. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు పరంపిత పరమాత్ముడా లేక నీటి నదులా? జ్ఞాన గంగనా లేక నీటి గంగనా అన్నది ఇక రెండో విషయం. ఇది చాలా సహజమైనది. ఎప్పుడైనా ప్రదర్శన చేసినప్పుడు అందరికన్నా ముందు గీతా పాఠశాలల వారికి ఇన్విటేషన్ ఇవ్వాలి. వారు ఎంతో మంది ఉంటారు, వారికి విశేషంగా నిమంత్రణ ఇవ్వాలి. ఎవరైతే శ్రీమద్ భగవద్గీతను పఠిస్తారో వారికి ముందు ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వారే మరిచిపోయారు, అందరి చేత మరిపింపజేశారు కూడా. వాళ్ళని పిలవాలి. ముందు మీరు నిర్ణయించుకోండి, మీకేదైతే అర్థమవుతుందో అప్పుడు దాన్ని ఇతరులకు కూడా తెలియపరచండి అని చెప్పాలి. మనుషులు కూడా అర్థం చేసుకోవాలి కదా. గీతా ఉపన్యాసాలు, గీతా పఠనం చేసేటువంటి వారిని కూడా పిలిచారు, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు అని ఎంతో మంది వస్తారు. బహుశా గీతా ప్రచారం జరుగుతుందేమో అని అనుకుంటారు. గీత ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. గీతకి చాలా మహిమ ఉంది, కానీ భక్తి మార్గపు గీతకు కాదు. భగవంతుడు నేరుగా వినిపించినటువంటి బ్రహ్మముఖం ద్వారా వెలువడినటువంటి సత్యమైన గీతకు మహిమ ఉంది. బాబా అంటారు, నేను మీకు సత్యాతి సత్యమైన విషయాలనే వినిపిస్తూ ఉన్నాను. మనుషులైతే పూర్తిగా తప్పుడు అర్థాలను తీశారు. ఏ ఒక్కరూ సత్యం చెప్పలేరు, నేనే సత్యం చెప్తాను. ఎందుకంటే ఈశ్వర్ సత్య హే, సత్య హి శివ హే అన్నారు. సత్యమే వారు, ఈశ్వరుడే సత్యమైన వారు, అందుకని వారే సత్యం చెప్తారు. పరమాత్మని సర్వవ్యాపి అనడం ఇది సత్యమేమీ కాదు. ఇదంతా వినాశనాన్ని ప్రాప్తించుకుంటుంది. కల్పకల్పం ఇలాగే జరుగుతుంది. మీరు మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఒకటి అర్థం చేయించాలి. బాబా చెప్తున్నారు, యూరప్ వాసీలే యాదవులు, వినాశకాలే విపరీత బుద్ధిని పొందినటువంటి వారు. వినాశనానికి ముందే మీరు మంచి రీతిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ రాతి బుద్ధిగా ఉన్నటువంటి వారు ఏమీ అర్థం చేసుకోవటం లేదు. మీరు కూడా రాతి బుద్ధిగా ఉండేవారు, ఇప్పుడు పారస బుద్ధిగా అవ్వాలి. పారస బుద్ధిగా ఉండేవారు ఇప్పుడు రాతి బుద్ధిగా ఎలా అయ్యారు అనేది చెప్పాలి. ఇది కూడా వండర్ అనిపిస్తుంది కదా. బాబాను నాలెడ్జ్ఫుల్, మర్సీఫుల్ అంటారు. కానీ ఎవరికైతే తన కళ్యాణమే చేసుకోవడం రాదో వారు ఇతరుల కళ్యాణం ఎలా చేయగలుగుతారు? జ్ఞానాన్ని ధారణయే చేయకపోతే పదవినేం తీసుకుంటారు? సర్వీసేబుల్గా ఉంటేనే ఉన్నత పదవిని పొందుతారు. అటువంటి వారిని బాబా చాలా ప్రేమిస్తారు. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా అయితే అందరూ ఉన్నారు. కొందరికి అసలు అర్థమే కావటం లేదు, మాకు బాబాతో ప్రీతి లేదు, మేము బాబాను అంతగా ప్రేమించట్లేదు, మరి పదవి తగ్గిపోతుంది అనేది తెలుసుకోవటం లేదు. సొంత వారిగా అయినా సవితి వారిగా అయినా వినాశకాలే ప్రీత బుద్ధిగా లేకపోతే, తండ్రిని ఫాలో చేయకపోతే వెళ్ళి తక్కువ పదవినే తీసుకుంటారు. దైవీ గుణాలు కూడా కావాలి కదా. ఎప్పుడు అసత్యం మాట్లాడకూడదు. బాబా అంటారు, నేను సత్యం చెప్తున్నాను, నాతో ప్రీతి పెట్టుకోకపోతే మీకు పదవి లభించదు. ప్రయత్నించి 21 జన్మల పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మరి ప్రదర్శని మేళాలో కూడా మొట్టమొదట గీతా పాఠశాలలు నడిపించేటువంటి వారు, అంటే ఎవరైతే బయట రోజు గీతను వినిపించేటువంటి సత్సంగాలు ఏర్పాటు చేస్తారో అటువంటి గీతా పాఠశాల వారిని ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే వారు భక్తులుగా ఉంటారు. గీతా పఠనం చేసేవారు శ్రీకృష్ణుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, కానీ పూర్తిగా అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడే మురళిని మ్రోగించారు అంటారు. మరి రాధ ఎక్కడికి వెళ్ళింది అంటున్నారు. సరస్వతికి అయితే వీణను చూపించారు, శ్రీకృష్ణునికి మురళిని ఇచ్చారు. మనుషులు అంటారు,
మమ్మల్ని అల్లానే పుట్టించాడు అని. మరి అల్లా గురించి వారికి తెలియదు. భారత్ విషయమే ఇది. భారత్లోనే దేవతల రాజ్యం ఉండేది. వారి చిత్రాలను మందిరాల్లో పెట్టి పూజిస్తారు కూడా. మిగతా రాజులు, రాజకీయవేత్తలు, కవులు, ఇంకెవరైనా సరే గొప్పవారు అనుకున్న వారి స్టాచ్యూస్ ని బయట తయారు చేసి పెడతారు, ఓపెన్ లో పెడతారు. 4 వీధుల కూడల్లో కానీ, ఇంకెక్కడైనా మందిరాల ముందు కానీ, ప్రత్యేకమైన పార్కుల వద్ద కానీ, విశేషమైన స్థానాల్లో వారి విగ్రహాలను పెడతారు. వాటిపైన పక్షులు వచ్చి వాళ్తాయి, రెట్టలు వేస్తాయి, అంత డట్టిగా చేస్తాయి. అక్కడేమీ పూజ జరగదు. కానీ లక్ష్మీనారాయణలు, రాధాకృష్ణుల యొక్క విగ్రహాలను చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో పెడతారు, ఎంత గొప్ప మందిరాలను తయారు చేస్తారు, ఎంత వైభవం ఉంటుంది అక్కడ. అక్కడ ఎంత శుభ్రత ఉంటుంది, ఎంత స్వచ్ఛత, ఎంత ప్యూరిటీ ఉంటుంది. వారిని మహారాజా, మహారాణి అని అంటారు. కింగ్ అనేటువంటి పదము ఇంగ్లీష్ వారిది. లక్షల రూపాయలు ఖర్చు చేసి మందిరాన్ని తయారు చేస్తారు. ఎందుకంటే వారు పవిత్రమైన మహారాజుగా ఉండేవారు. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ పూజ్యులుగా ఉండేవారు. మీరే పూజ్యులు, మరల పూజారిగా అవుతారు. ఇది మొదటి విషయం. తండ్రిని జ్ఞాపకం చేయండి. తండ్రి స్మృతిలో ఉండేటువంటి అభ్యాసము చెయ్యాలి. దీంతోనే ధారణ జరుగుతుంది. ఒక్కరితోనే ప్రీతి లేకపోతే ఇక మిగతా అందరి వైపు ప్రీతిని జోడిస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలు పరస్పరంలో ఒకరిపైన ఒకరు ప్రేమను పెట్టుకొని బాబా చెయ్యే వదిలిపెట్టేస్తారు. వారికి బాబాతో ఇంకా ప్రేమ ఉండదు. శివబాబా చెప్తున్నారు, మీరు బుద్ధియోగం నాతో జోడించండి, పరస్పరంలో ప్రేయసి ప్రియులుగా కాకండి, మీరు నా స్మృతిలో ఉండండి, నన్ను మర్చిపోకూడదు అంటున్నారు. కానీ బుద్ధి దేహదారి వైపే జోడింపబడి ఉంటుంది. ఆ వ్యక్తి నుండి ఇంకా కట్టే అవ్వరు. శివబాబాకు బదులుగా రాత్రింబగళ్ళు ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. బాబా పేరు చెప్పట్లేదు. ఒకవేళ పేరు వినిపించినట్లయితే ట్రేటర్ అయిపోతారు. ఇంకా బాబాను కూడా నిందించడానికి ఏమాత్రం వెనకాడరు. తండ్రిని కూడా నిందిస్తూ ఉంటారు. ఈ తండ్రికి నింద జరిగిన, అంటే బ్రహ్మ బాబాను నిందించిన శివబాబా వెంటనే వింటారు. బ్రహ్మ ద్వారా చదువుకోకపోతే శివబాబా ద్వారా కూడా చదువుకోలేరు. బ్రహ్మ లేకపోతే శివబాబా వినిపించలేరు. అందుకే అంటారు, సాకారుడి దగ్గరికి వెళ్ళి అడగండి అని. కొందరు మంచి మంచి పిల్లలు ఈ సాకార తండ్రిని మేము నమ్మము అని అంటారు. ఇతడు కూడా పురుషార్థిని కదా అంటారు. పురుషార్థిగా అయితే అందరూ ఉండి ఉన్నారు. కానీ మీరు తల్లి తండ్రిని ఫాలో చేయాలి కదా. ఎవరైనా అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు కదా. కానీ అర్థమే చేసుకోకపోతే అదృష్టంలో లేదని భావించడం జరుగుతుంది. సర్వీసేబుల్గా కారు. బుద్ధి ఒక్క బాబాతోనే జోడించాలి. చాలా మంది వెళ్ళిపోయారు. ఏమంటారు, ఇంకా నాలో శివబాబా వస్తున్నారు అని అంటారు. శివబాబా నాలోనే వస్తున్నాడు ఇప్పుడు అని చెప్పుకుంటారు. ఇటువంటి వారితో జాగ్రత్త అంటున్నారు. మాయ ప్రవేశిస్తుంది. ఎవరిలోనైతే శ్రీనారాయణుడు వస్తాడు, నాలో శ్రీలక్ష్మీదేవి వస్తుంది, మా అమ్మ వస్తుంది అని ఇలాంటి మాయ ఎవరైతే ప్రదర్శించారో వాళ్ళు ఈరోజు యజ్ఞమే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు లేనే లేరు. ఈరోజు అసలు వాళ్ళు బాబా జ్ఞానంలోనే లేరు. కేవలం అలా అందరినీ నమ్మించారు. మాయ ప్రవేశించి ఆ విధంగా వ్యవహరించారు. బాబా అంటారు, అందుకే ఇవన్నీ వదిలిపెట్టండి. బాప్ దాదా ఎవరి తనువులో రావాలో ముందుగా చెప్పేశారు. అంతే తప్ప ఇంకా ఇప్పుడు బాబా మిలనం ఫలానా చోట జరుగుతుంది, ఫలానా వారిలో బాబా వస్తున్నాడు, ఇదంతా మాయ. బాబా అయితే అలా ఎవరిలో ప్రవేశించరు. బాబా నిరంతరం నా స్మృతిలో ఉండండి, అంతేగాని నాలో వీరు వస్తున్నారు వారు వస్తున్నారు అని చెప్పడం ఇది మాయ. నా స్మృతి లేకపోతే మీకేం ప్రాప్తి కలుగుతుంది? ఎప్పటి వరకైతే తండ్రితో పూర్తిగా యోగం ఉండదో అప్పటి వరకు పదవిని ఎలా పొందుతారు? ధారణ ఎలా జరుగుతుంది? బాబా అందుకే అంటున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి. బ్రహ్మ ద్వారానే నేను అర్థం చేయిస్తాను. బ్రహ్మ ద్వారానే స్థాపన జరిగింది. త్రిమూర్తి కూడా తప్పనిసరి కావాలి. కొందరు బ్రహ్మ చిత్రాన్ని చూడగానే ఇతన మీ గురువును బ్రహ్మస్థానంలో ఎందుకు పెట్టారు అని అంటారు.
కొందరేమో శ్రీకృష్ణుడు 84 జన్మల, శ్రీకృష్ణుడు 84 జన్మలు తీసుకోవడం ఏంటి అని అక్కడ మళ్ళీ మండిపడతారు. చిత్రమే కొందరు చించేస్తారు. అరే, ఈ చిత్రాలను తండ్రి స్వయంగా తయారు చేయించారు, మరి తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇది మర్చిపోకండి. కేవలం తండ్రి స్మృతిలో ఉండండి. బంధనాల్లో ఉన్నటువంటి వారు అధికంగా మాట్లాడకండి. ఇంట్లో కూర్చుని తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉండండి. బంధనాలైతే ఉన్నాయి, కానీ మీకు కూడా ఉన్నత పదవిని పొందేటువంటి అధికారం ఉంది, అవకాశం కూడా ఉంది. పిల్లలకు జ్ఞానం ఇచ్చేదైతే జ్ఞాన సాగరుడు, స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక్క తండ్రి తప్ప ఇంకెవరిలోనూ లేదు. జ్ఞానసాగరుడు ఒక్క పరంపిత పరమాత్ముడే. వారిని ముక్తిదాత, లిబరేటర్ అని అంటారు. ఇందులో భయపడే విషయం ఏముంది? తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. బాబా అంటారు, నా స్మృతిలో ఉండండి, అప్పుడు సద్గతిని పొందుతారు. సత్యయుగంను రామరాజ్యం అంటారు. కలియుగంలో రామరాజ్యం లేదు, సత్యయుగంలో అయితే ఒకే రాజ్యం ఉంటుంది. ఈ అన్ని విషయాలు మీలో కూడా నంబర్ వారీగా పిల్లల బుద్ధిలో ధారణ జరుగుతూ ఉన్నాయి. ధారణ అస్సలు లేనటువంటి వారు వినాశకాలే విపరీత బుద్ధిగా అవుతారు. పదవిని కూడా పొందలేరు. వినాశనమైతే అంతటా జరిగేదే ఉంది. ఈ పదాలు తక్కువ ఏంటి? శివబాబా చెప్తున్నారు, వినాశకాలే ప్రీత బుద్ధిగా కండి అని. ఇది మీ అంతిమ జన్మ. ఇందులో ఒకవేళ ప్రీతి పెట్టుకోకపోతే పదవి కూడా లభించదు. సత్యమైన హృదయం ఉంటే సాహెబ్ రాజీ అవుతారు. దదీజీ ఋషి సమానంగా సేవలో ఎముకలను ఇవ్వాలి. దదీజీ ఋషి దేవతలకు తన ఎముకలతో వజ్రాయుధాన్ని చేసి ఇచ్చినట్టుగా చెప్తారు. మరి ఇక్కడ బాబా అంటున్నది మీ జ్ఞాపకార్థమే. మీరే సేవలో మీ యొక్క పూర్తి తనువును పెట్టండి. ఎలాంటి గ్రహచరం కూర్చున్నా నష ఎగిరిపోతుంది. అనేక రకాల తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. నోటితో అంటారు, దీనికన్నా లౌకికానికి వెళ్ళి ఉండడం మంచిది కదా, ఇక్కడేం మజా లేదు నాకు అని. ఇంకా వెళ్తారు. అక్కడైతే మంచిగా సినిమా చూడొచ్చు, నాటకాలు చూడొచ్చు, ఎలా అంటే అలా టైంని గడిపేసేయచ్చు. ఇక్కడైతే అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకొని అలా యజ్ఞాన్ని వదిలి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాలు అంటే అలాంటి ఆకర్షణలు ఉన్నటువంటి వారు ఇక్కడ నిలవలేరు. చాలా కష్టం. పురుషార్థం చేస్తే ఉన్నత పదవిని పొందవచ్చు. సంతోషంలో ఉండాలి. బ్రహ్మబాబా స్వయంగా చెప్తున్నారు, ఉదయం మేల్కోకపోతే అసలు మజానే అనిపించదు. అలా పడుకొని ఉంటే బెడ్ పైన నిద్ర కూడా వచ్చేస్తుంది. అందుకే అలా వాలుకొని కూడా ఉండకుండా లేచి కూర్చుంటాను నేను. అమృత వేళ లేచి ప్రత్యేకంగా కూర్చోవడంతో చాలా మంచి మంచి పాయింట్స్ వస్తూ ఉంటాయి, చాలా మజా అనిపిస్తుంది అంటున్నారు. ఇంకా ఇప్పుడు కొద్ది రోజులు మాత్రమే ఉంది. విశ్వానికి యజమానిగా అయ్యే రాజ్య భాగ్యాన్ని తండ్రి నుండి తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని స్మృతిలో ఉండాలి. అప్పుడు సంతోషపు పాదరసం పెరుగుతుంది. ఉదయమే చింతన నడుస్తుంది. రోజంతా ఆ సంతోషం కంటిన్యూ అవుతుంది. ఒకవేళ సంతోషమే లేకపోతే తండ్రితో ప్రీతి బుద్ధిగా లేనట్లే. అమృత వేళ ఏకాంతం చాలా బాగుంటుంది. ఎంత మీరు బాబాని జ్ఞాపకం చేస్తే అంతగా సంతోషపు పాదరసం పెరుగుతుంది. ఈ చదువులో గ్రహచారం కూడా కూర్చుంటుంది. ఎందుకంటే తండ్రిని మరిచిపోతారు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే మనస వాచ కర్మలతో సేవ చెయ్యాలి. ఈ సేవలోనే ఈ అంతిమ జన్మంతా గడపాలి. ఒకవేళ ప్రాపంచిక విషయాల్లో నిమగ్నం అయ్యారు అంటే మీరు ఈ సేవ చెయ్యలేరు. ఇంకా రేపు అంటూ మరణిస్తారు. బాబా వచ్చింది స్వర్గానికి తీసుకొని వెళ్లేందుకు. ఇక్కడ యుద్ధాల్లో ఎంత మంది మరణిస్తూ ఉంటారు, ఎంత దుఃఖం కలుగుతూ ఉంటుంది. అక్కడైతే యుద్ధాలు అనేవి ఉండవు. ఇవన్నీ అంతిమ సమయంలో జరిగేదే ఉంది. అంతా సమాప్తమవుతుంది. అనాథలు అలా మరణిస్తారు. నాదుని వారిగా ఎవరైతే అవుతారో వారు రాజ్య భాగ్యాన్ని పొందుతారు. ప్రదర్శనలో కూడా చెప్పాలి, మేము మా తనువు మనస్సు ధనములతో రాజ్య స్థాపన చేస్తూ ఉన్నాం. మా సంపాదనతో మేము చేస్తూ ఉన్నాం. మేమెవ్వరిని చేయి చాపి ఏది అడగటం లేదు, అవసరమే లేదు. ఎంతో మంది సోదరి సోదరులు ఉన్నారు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది. మీరు కోట్లను కూడబెట్టుకొని వినాశనం చేస్తున్నారు.
మేము పైస కూడబెట్టి విశ్వానికి యజమానిగా చేస్తున్నాం. ఎంత వండర్ఫుల్ విషయం ఇది. అచ్చా, मीठी मीठी सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అమృత వేళ ఏకాంతంలో కూర్చొని బాబాను ప్రేమగా జ్ఞాపకం చేయాలి. ప్రాపంచిక విషయాలను వదిలి ఈశ్వరీయ సేవలో నిమగ్నం అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రితో సత్యమైన హృదయాన్ని కలిగి ఉండాలి. పరస్పరంలో ఒకరికొకరు ప్రేయసీ ప్రియులుగా అవ్వకూడదు. ప్రీతి ఒక్క తండ్రితో జోడించాలి, దేహదారులతో కాదు. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? అమృత వేళ ఏకాంతంలో కూర్చొని మీరు నన్ను జ్ఞాపకం చేయండి. ఇక మొత్తం ప్రపంచ విషయాలన్నీ పక్కన పెట్టి సేవలో నిమగ్నం అవ్వాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో సత్యమైన హృదయం కలిగి ఉండాలి. పరస్పరం దేహదారులతో ప్రేయసి ప్రియులుగా అవ్వకూడదు. ఒక్క బాబాతోనే ప్రీతిని జోడించాలి, దేహదారులతో కాదు. వరదానం, సర్వశక్తుల యొక్క సంపత్తితో సంపన్నంగా అయి దాతగా అయ్యేటువంటి విధాత వరదాత భవ. సర్వశక్తుల సంపత్తితో సంపన్నంగా అయ్యి దాతగా అయ్యేటువంటి విధాత వరదాత భవ. వివరణ, ఏ పిల్లలైతే సర్వశక్తులతో సంపత్తివంతులుగా ఉంటారో వారే సంపన్న మరియు సంపూర్ణ స్థితి యొక్క సమీపతను అనుభవం చేసుకుంటారు. వారిలో ఏమాత్రము భక్తుల యొక్క లేక భికారీల యొక్క సంస్కారం ఎమర్జ్ అవ్వదు. అంటే యాచించే సంస్కారం, అడిగే సంస్కారం వారిలో ఉండదు. తండ్రి యొక్క సహాయం కావాలి, ఆశీర్వాదం కావాలి, సహయోగం కావాలి, శక్తి కావాలి. ఈ కావాలి అనే శబ్దము దాత విధాత వరదాత పిల్లల ముందు శోభనీయంగా ఉండదు. వారైతే విశ్వంలోని ప్రతి ఆత్మకు ఏదో ఒకటి దానము లేక వరదానమునిచ్చేవారిగా ఉంటారు. అంతేగాని స్వయం కొరకు ఏదో ఆశించేవారిగా ఉండరు. స్లోగన్, ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తిని చేయించే వచనాలే సత్యవచనాలు. ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తి జరగాలి. స్నేహమైన, శక్తి అయినా, శాంతి అయినా, ఇలా ఏదైనా ఒక ప్రాప్తిని చేయించే వచనాలే సత్యవచనాలు. అవ్యక్త సూచనలు, సదాచలంగా స్థిరంగా ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎవరు ఎంతగా కదిలించినా కానీ మీరు అచలంగా ఉండండి. పరిస్థితి శ్రేష్టమైనదా లేక స్వస్థితి శ్రేష్టమైనదా? ఒక్కోసారి పరిస్థితి మీ పైన దాడైతే చేయటం లేదు కదా. ఆలోచించండి, ఈ పరిస్థితి పవర్ఫులా లేక నా స్వస్థితి పవర్ఫులా అని. మరి ఈ స్మృతితో బలహీన స్థితి నుండి శక్తిశాలిగా అవుతారు. ఈ విధంగా తపస్విలైన మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రులైపోతారు. హఠయోగులు ఒంటి కాలిపై నిలబడతారు. మరి ఎక్కడ ఏకరస స్థితి, ఎక్కడ ఒంటి కాలిపై నిలబడి ఉండటం? తేడా ఉంది కదా. స్థూలంగా కాలును స్థిరంగా పెట్టి నిలబడడం వేరు, మనసును స్థిరం చేస్తూ ఉండడం వేరు. అన్నిటికంటే టఫ్ మనసును స్థిరం చేయడమే. కానీ మీరు అటువంటి ఏకరస స్థితి యొక్క అభ్యాసం చేస్తున్నారు. మీకు వాళ్ళకి హఠయోగులకు రాజయోగులకు తేడా ఉంది అంటున్నారు. ఈరోజు స్వమానము, నేను విధాత వరదాత ఆత్మను. మనం ఎవరి నుండి ఏది ఆశించే వారిమి కాదు, అడిగే వారిమి కాదు. ఆశీర్వాదం కావాలి, శక్తి కావాలి, సహయోగం కావాలి, ఏది ఆశించం. మనమైతే మొత్తం విశ్వ ఆత్మలందరికీ ఇచ్చేవారిగా ఉండాలి. అటువంటి అనుభవంని ఈ రోజంతా చేద్దాం. ఓం శాంతి.